తెలంగాణ జానపద నృత్యాలు. గుస్సాడీ నృత్యం. ఈ నృత్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని గోండు తెగకు చెందిన పురుషులు ప్రదర్శిస్తారు. గుస్సాడీ జానపద నృత్యాన్ని గోండులు దీపావళి ముందు అశ్వయుజ శుద్ధ పౌర్ణమినాడు మొదలుపెట్టి అశ్వయుజ బహుళ చతుర్దశి వరకు కొనసాగిస్తారు. రంగురంగుల వస్త్రాలు ధరించి ఆభరణాలు వేసుకుని గుంపులు గుంపులుగా చుట్టుప్రక్కల పల్లెలకు వెళ్లి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రతి గుంపులో 15 నుండి 20 మంది వరకు ఉంటారు. ఈ గుంపులను దండారీ గుంపులు అంటారు. ఈ పెద్ద గుంపు నుండి 5గురు చొప్పున మరో గుంపు కడతారు. ఈ గుంపులను గుస్సాడీ అని అంటారు. గుంపులోని ప్రతి ఒక్కరూ నెమలి ఈకలు పొదిగిన పెద్ద తలపాగా, జింక కొమ్ముల్ని, కృత్రిమమైన మీసాలు, గడ్డాలను తగిలించుకుంటారు. గుస్సాడీ నృత్యాన్ని చేసేవారు సింహం వస్త్రాలు ధరించి ఒంటినిండా బూడిద మరియు విభూదితో అలంకరించుకుంటారు. వీరు తలపాగాగా ధరించే నెమలి ఈకల టోపీని మాల్జిలీనా టోపీ అంటారు. ఈ నృత్యం చేసేవారు గుస్సాడీ రోఖ్హారీని తమ వెంట ఉంచుకుంటారు. నాగోబా జాతర సమయంలో గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ధింసా నృత్యం. ధింసా నృత్యాన్ని రాజ్ గోండు తెగకు చెందిన పురుషులు, మహిళలు చేస్తారు. పండుగలు మరియు పెళ్లిళ్లలో ఈ నృత్యాన్ని సంగీతానికి అనుగుణంగా చేస్తారు. ధింసా నృత్యంలో ఉపయోగించే సంగీత పరికరాలు పెప్రే, డోల్, క్యాలికోం. ముత్యాలమ్మ, కొండదేవతను కొలుస్తూ నృత్యం చేస్తారు. ఇది సామూహిక నృత్యం. దీనిలో సహాయక వాద్యం దప్పు. కోయ నృత్యం. పెరమా కోకి ఆట. కోయలు పండుగల, పెళ్లి ఉత్సవాలలో బైసన్ హార్న్ డాన్స్, పెరమా కోకి ఆటను ప్రదర్శిస్తారు. పురుషులు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. ఎద్దు కొమ్ములను తలపై ధరిస్తారు. కోయ నృత్యాన్ని ప్రధానంగా వరంగల్, ఖమ్మం జిల్లాలోని షెడ్యూల్డ్ తెగల ప్రాంతంలో ఉండే కోయ తెగవారు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర సమయంలో ములుగు ప్రాంతంలోని కోయలు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ పాల్గొంటారు. ఈ నృత్యంలో సుమారు 30 నుండి 40 మంది పాల్గొంటారు. వీరిని దొరల సట్టం అని కూడా అంటారు. కుడ్రు నృత్యం. వరంగల్ జిల్లాలోని కోయ జాతికి చెందిన పురుషులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సమ్మక్క సారక్క జాతరలో ఈ నృత్యాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తారు. లంబాడీ నృత్యం. వరినాట్లు, కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో మునిగితేలే బంజారాలు వేడుకగా చేసే నృత్యమే లంబాడీ నృత్యం. ఈ నృత్యం ముఖ్యంగా పెళ్లిళ్ళు, తీజ్ పండుగ, హోళీ, సంక్రాంతి, ఏరువాక సందర్భాలలో లంబాడీ మహిళలు, పురుషులు సంగీత పరికాలు వాయిస్తుంటే దానికి అనుగుణంగా నృత్యాన్ని చేస్తారు. హోళీ పండుగ సమయంలో లంబాడీ స్త్రీలు కాముని మంట చుట్టూ చేరి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ నృత్యమును ప్రదర్శిస్తారు. కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులను కొండరెడ్లు లేదా బైసన్ రెడ్లు అంటారు. ఈ ప్రాంతంలో మామిడి పంట చేతికి వచ్చే ముందు చేసే పండుగ మామిడి కొత్త. గోరవయ్య నృత్యం. వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లన్న, సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా గొరవయ్యలు ఆటపాటలను నిర్వహిస్తారు. గొరవ అనగా గొల్లవారు ధరించే కంబళి, గొంగడి. కురుమలలో వంశానికి ఒకరు చొప్పున గొరవయ్యలుగా మారుతారు. గొరవయ్యల చేతిలో ఆధునిక జింక చర్మంతో చేసిన సంచిలో పవిత్రమైన పసుపు ఉంటుంది. దీనిని భండారు అంటారు. చేతిలో డమరుకం, మరో చేతిలో పుల్లకొయ్యతో నల్లటి కంబడి కప్పుకుని మెడలో గవ్వల దండతో నాట్యం చేస్తారు. ఈ నృత్యం ఎన్నో నృత్యాలకన్నా విశిష్టంగా, విభిన్నంగా ఉంటుంది. నృత్యంలో ఒకరిమీద ఒకరు కుక్కల్లాగా మొరుగుతారు. తమని తాము మల్లన్న కుక్కలమని పిలుచుకుంటారు. నృత్యం ముగిశాక చేతులపై మోకరిల్లి కుక్కలు గతికినట్లుగా వీరు పాలను గతుక్కుంటూ తాగుతారు. సిద్ధి నృత్యం. ఇది ఖడ్గ నృత్యం. సిద్దీల పూర్వీకులు ఆఫ్రికాలోని అబిసీనియా నుండి హైదరాబాద్కు వలసవచ్చారు. హైదరాబాద్లోని సిద్దీలు పండుగ, వివాహ సమయాల్లో నృత్యాలు చేస్తుంటారు. ఈ నృత్యాలు వారి స్వదేశంలోని ఆటవిక సముదాయాల మధ్య జరిగే కత్తి యుద్ధాన్ని ప్రతిబింబిస్తాయి. వీరు పురాతనమైన దేశీయ వేషాన్ని ధరించి, తళతళమెరిసే కత్తులు ధరించి, ఉద్రేకపూరితమైన అడుగుల కదలికతో నృత్యం చేస్తారు. గరగ నృత్యం. గరగ అంటే మట్టికుండాని అర్థం. బంకమన్నుతో చేసిన దీనినే ఘటమని వ్యవహరిస్తారు. కుండను నెత్తిమీద ఉంచుకుని చేసే నృత్యాన్ని గరగ నృత్యం అంటారు. బోనాలు సందర్భంగా తెలంగాణలో విరివిగా గరగ నృత్యం కనిపిస్తుంది. రేలా రేలారే. రేలాట నృత్యం.
భద్రాచలంలోని మన్యం ప్రాంతాలలో ఉండే కోయజాతి గిరిజన స్త్రీలు ఈ నృత్యాన్ని చేస్తారు. 4 కంటే ఎక్కువ మంది కోయ స్త్రీలు జతగూడి ఆడే ఈ రేలాటను రేల చెట్టు కింద చేస్తారు. కాబట్టి దీనికి రేల నృత్యం అని పేరు. మయూరి నృత్యం. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే తెగలు తలకు కొమ్ములను ధరించి వాద్య పరికరాలను వాయిస్తూ ఆనంద పారవశ్యంతో చేసే నృత్యమే మయూరి నృత్యం. ఈ నృత్యాన్ని ప్రదర్శించే తెగ ఖోండ్. ఖమ్మం జిల్లా ఖోండ్ తెగకు మరో పేరు మైన సామాంతోస్. మయూరి నృత్యంను పురుషులే చేస్తారు. వారు నెమళ్ల మాదిరి అలంకరించుకుంటారు. నడుము చుట్టూ నెమలి ఈకలను కట్టుకుంటారు. నెమలి ఈకలతో చేసిన తలపాగాను ధరిస్తారు. ఈ నృత్యంలో వాయించే ఫ్లాటు నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. కప్పతల్లి నృత్యం. నృత్యం, గీతం, తప్పెటలయతో కలిపి ప్రదర్శించు ప్రాచీన కళా నృత్యరూపకం కప్పతల్లి. తప్పెటను ఛాతిపై పెట్టుకుని వాయించడం వలన తప్పెటగుళ్ళు అని కూడా అంటారు. జోగువారి నృత్యం. శవాలను శ్మశానవాటికకు తీసుకువెళ్లే సమయంలో ఒక ప్రత్యేక పద్ధతిలో నృత్యం చేయడం జోగువారి ప్రత్యేకత. వీరు పంచకులమునకు చెందినవారు. నృత్యం చేయుట వీరి ముఖ్యవృత్తి. ఉరుముల నృత్యం. డప్పు కొడుతూ గంగమ్మ దేవతకు మేలుకొలుపు పాటలు పాడుతారు. ఈ డప్పు యొక్క శబ్దం ఉరుముల మాదిరిగా ఉండటం కారణంగా దీనిని ఉరుముల నృత్యం అంటారు. పేరిణి శివతాండవం. శివుని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందుగాని శివాలయాల్లోగాని సైనికులు యుద్ధానికి వెళ్లేముందే ఆవేశంతో ప్రదర్శించే నృత్యమిది. వరంగల్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కళారూపాన్ని నటరాజ రామకృష్ణ అభివృద్ధి చేశారు. వీరనాట్యం. తెలంగాణలోని కొరవి, కొత్తకొండలలో నెలకొని ఉన్న వీరభద్రాలయాలలో ఈ నాట్యం ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యాన్ని వీరముష్టులు, జంగాలు, బలిజలు, దేవాంగులు చేస్తారు. శివరాత్రి పుణ్యదినాన, లింగోద్భవ సమయాన భక్తులు ఈ వీరనాట్యం చేస్తారు. దప్పునాట్యం. జంతువుల తోలుతో చేసిన వాయిద్య పరికరమైన దప్పులను బలమైన పుల్లలతో కొడుతుంటే పుట్టే శబ్దానికి నృత్యం చేస్తారు. 15 నుండి 20 మంది గల నాట్యబృందం కాళ్లకు గజ్జెలు కట్టి దప్పులను వాయిస్తూ చేసే నాట్యాన్ని ఉత్సవాలు, ఊరేగింపులకు ముందుగా ఏర్పాటు చేస్తారు. చుట్టకాముడు నృత్యం. ఈ నృత్యాన్ని స్త్రీలు మాత్రమే చేస్తారు. చుట్టకాముడు నృత్యం బతుకమ్మ, బొడ్డెమ్మ నృత్యరీతులను పోలి ఉంటుందని తెలిపినది జయధీర్ తిరుమలరావు. కందుకూరి ఈశ్వరయ్య నిజాం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ చుట్టకాముడు నృత్యం శక్తివంతమైన కళగా పేర్కొన్నాడు. చుట్టకాముడు నృత్యానికి పేరుగాంచిన జిల్లా పూర్వపు నల్లగొండ. తప్పెటగుళ్ళు. తప్పెటగుళ్ళు నృత్యాన్ని పశువులు మరియు గొర్రెల కాపరులు ప్రదర్శిస్తారు. తప్పెటను ఛాతిపై పెట్టుకుని వాయిస్తారు. వీరు వరుణదేవుడు, గంగాదేవతను శాంతింపజేయడంలో భాగంగా తప్పెటగుళ్ల నృత్యం చేస్తారు. ఈ నృత్యాన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. బీరప్ప డోళ్ళు. పెద్ద డోలును నడుముకు తగిలించుకుని నాట్య విన్యాసాలు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో ఒగ్గువారు ప్రదర్శించే ప్రదర్శన ఒగ్గుడోలు కురుమ కులస్తులు ప్రదర్శిస్తారు. కత్తుల నృత్యం. ఈ నృత్యాన్ని వీరప్ప ఉత్సవంలో భాగంగా ప్రదర్శిస్తారు. వీరు తమ ప్రదర్శనలో శుద్ధతాండవం చేస్తారు. చెంచు నృత్య నాటకం. చెంచులు ప్రత్యేకించి మహువకాలంలో నృత్యం చేస్తారు. మహువ అనేది ఒక పుష్పం. అది పుష్పించే కాలంలో వారు కొత్తబట్టలు ధరించి నృత్యం చేస్తారు. దండోరియా నృత్యం. దండరి అనగా దరువు లేదా దప్పు చప్పుడు అని అర్థం. గుస్సాడీలు ముఖ్యంగా ఈ నృత్యాన్ని చేస్తారు. దండరి ఉత్సవంలో ఎక్కువగా వినిపించే కథ బకాసురిని కథ. మదిలి. మొహర్రం పీర్ల పండుగ రోజున మదిలి తొక్కుతారు. గుండం చుట్టూ తిరుగుతూ తప్పెట దరువుకు అనుగుణంగా అడుగులు వేయడం దీనిలో ప్రత్యేకం. గుండం కోపు దప్పుమీద కొడుతూ ఉండగా మదిలి నృత్యాన్ని తొక్కడం ఆచారం. చిందు భాగవతం. చిందు ఒక అడుగు. చిందు వేయడం, చిందులు తొక్కడం ఒక నృత్యరూపకం. చిందు భాగవతం మాదిగల ఒక నృత్యకళ. పల్లె వాతావరణంలో రంగురంగుల దుస్తులు ధరించి ముఖాలకు రంగులు పూసుకుని తట్ట, తాళం, హార్మోనియాల లయబద్ధమైన సంగీతానికి అనువుగా ఎగురుతూ చేసే నృత్యమే చిందు భాగవతం. గ్రామీణులకు వినోదాన్ని అందించే చిందు భాగవతంలో పౌరాణిక, ఇతిహాసిక గాథలను కళాకారులు కళ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. మాదిగ కులాలపై ఆధారపడిన డక్కలివారు ప్రదర్శకులుగా, వాద్యకారులుగా చిందు భాగవత కళారూపాన్ని కొనసాగిస్తున్నారు.
చిందు కళాకారులు విధిగా ప్రదర్శించే రూపకాల్లో జాంబపురాణం ఒకటి. 18 మంది కళాకారులు ఉండే ఈ ప్రదర్శన ఎల్లమ్మ ప్రదర్శనతో ప్రారంభమవుతుంది. చిందు భాగవతం పాత్రలను హాస్యంగా పరిచయం చేసే బుద్దర్ఖాన్ పాత్ర ముఖ్యమైనది. చిందు భాగవతం నృత్యరూపకంలో పేరుపొందిన మహిళా కళాకారురాలు చిందు ఎల్లమ్మ. చిందు ఎల్లమ్మ. చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి. ఈమె 1923లో బాసరలో జన్మించింది. 11వ ఏట వివాహం జరిగింది. కళకు జీవితం అంకితం చేయాలనే ఉద్దేశ్యంతో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పింది. చిందు ఎల్లమ్మ చిన్నప్పటి నుండే యక్షగానాన్ని ఆలపించడంలో దిట్ట. ఈమె ఆడవేషంతో పాటు పురుషవేషం కూడా వేస్తుంది. మహిళా పాత్రలో అత్యంత సున్నితమైన భావాలను ప్రదర్శించిన వెంటనే ఉగ్రరూపమైన నరసింహుడి వేషంలో ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించేది. తన ప్రదర్శనలతో సాక్షాత్తు నాట్యాచార్య నటరాజ రామకృష్ణ వంటి కళాకారులను మెప్పించి సత్కారం పొందిన మహిళ. తెలంగాణ జానపద కళారూపాలు. జనపదాలలో నివసించేవారే జానపదులు. జానపదుల నుండి జాలువారిన పాటలు, నృత్యాలు, గాథలు జానపద కళారూపాలుగా మారాయి. ఈ జానపద కళారూపాలు ఒక తరం నుండి ఇంకో తరానికి అందే కళలుగా పేర్కొనవచ్చు. సాహిత్యంలో శిష్ట సాహిత్యం సమాజంలోని ఉన్నత వర్గాలకు అందుబాటులో ఉంటే, జానపద సాహిత్యం, కళలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. జానపద కళలు సమూహదృష్టి, శ్రమజీవనం ప్రతిబింబిస్తాయి. ఒగ్గు కథ. ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గు కథ. ఒగ్గు అనేది కూడా చర్మవాద్యమే. ఇది శివుని చేతిలోని డమరుకాన్ని పోలి ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కళారూపం ఒగ్గు కథ. ఒగ్గు కథలను సాధారణంగా కురుమ కులస్థులు చెబుతారు. వారే కాకుండా గొల్ల, ఇతర బీసీ కులాలవారు కూడా ఒగ్గు కథలు చెబుతుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఒగ్గు కథ చెప్పే కళాకారులున్నారు. ఒగ్గు కథ చెప్పే జట్టులో దాదాపు 5గురు ఉంటారు. సాధారణంగా కథకుడు తలకు రుమాలు కట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని కథ చెబుతుంటే పక్కనున్న వాయిద్యకారులు వంతపాడుతుంటారు. ఒక పెద్ద డోలు, తాళాలు ఒగ్గు ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి. ఒగ్గు కళాకారులు చెప్పే కథలలో బీరప్ప కథ, మల్లన్న కథ, ఉప్పలమ్మ కథ, కాటమరాజు కథ, ఎల్లమ్మ కథ, నల్లపోచమ్మ కథ, మాంధాత కథ ముఖ్యమైనవి. ముఖ్యంగా పండుగలు, జాతరల సమయంలో ఒగ్గు కథ ప్రదర్శిస్తారు. కోయ తెగలోని చందన వంశస్థులు తెలంగాణలో మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడిన వీరవనిత సమ్మక్క కథలను చెబుతారు. హిందూమత సంప్రదాయాలలో మొదట గణపతిని ప్రార్థిస్తారు. అయితే ఒగ్గు కథలో మహంకాళిదేవిని స్తుతిస్తారు. తెలంగాణలో వేములవాడ ప్రాంతంలో ఎక్కువ ఒగ్గు కథ బృందాలు ఉన్నాయి. ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ. ఈ గ్రంథాన్ని డాక్టర్ కుమారస్వామి రచించారు. భారత్ చైనాలో ఉగ్రవాదం ప్రవేశిస్తుందని, దానిని ఉమ్మడిగా తరిమికొట్టాలని ఒగ్గు కథ రూపంలో రచించాడు. ఒగ్గు కథకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గు కళాకారులు చుక్కా సత్తయ్య, మిద్దెరాములు. చుక్కా సత్తయ్య తెలంగాణ ఒగ్గు కథ పితామహుడు. ఒగ్గు కళా సామ్రాట్గా గుర్తింపు పొందిన చుక్కా సత్తయ్య ప్రస్తుత జనగామ జిల్లా మాణిక్యాపురం గ్రామంలో జన్మించాడు. చుక్కా సత్తయ్య అసలు పేరు చౌదరపల్లి సత్తయ్య. చుక్కా సత్తయ్య తన చిన్నతనంలోనే ఒగ్గు కథలో ప్రావీణ్యం సంపాదించారు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు. తదుపరి కళపై పట్టు సాధించి దేశ విదేశాల్లో వేలకొలది ప్రదర్శనలు ఇచ్చాడు. లెక్కలేనన్ని సన్మానాలు, అవార్డులు పొందాడు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ సైతం చుక్కా సత్తయ్య కళను మెచ్చుకున్నారు. 2004 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా చుక్కా సత్తయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 2005లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పురస్కారంతో సత్కరించింది. ఈయన జీవిత చరిత్రపై ఒగ్గుచుక్క అనే డాక్యుమెంటరీని తీశారు. మిద్దెరాములు కరీంనగర్ జిల్లా, ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ దగ్గరలోని హన్మాజిపేట, సినారె ఊరు గ్రామంలో మిద్దెరాములు జన్మించారు. తెలంగాణలో ఒగ్గు కథకు విశిష్టత చేకూర్చిన కళాకారుల్లో మిద్దెరాములుది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఆయనది ఒగ్గు కథకుల కులం కాదు. గౌడ కులస్థుడైన రాములు పట్టుబట్టి మరి ఒగ్గు కథ నేర్చుకున్నాడు. తదుపరి దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.
ఆకాశవాణి, దూరదర్శన్లలో దాదాపు 200 ప్రదర్శనలిచ్చాడు. 1990లో మారిషస్లో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చి అప్పటి మారిషస్ ప్రధాని, గవర్నర్ల ప్రశంసలు పొందాడు. రాములు ప్రదర్శనలో ముఖ్యమైనది. తలపై కుండ పెట్టుకుని దానిపై కంచుదీపం వెలిగించి చేతిలో వేపమండలు పట్టుకొని నేరుగా తలమీద కుండ కింద పడకుండా నేలకు వంగి నేలపై ఉన్న రూపాయి బిళ్లను నుదురుతో అందుకోవడం. మిద్దె రాములు బిరుదులు: ఒగ్గు కథాచక్రవర్తి మరియు జానపద కళాబ్రహ్మ. యక్షగానం: పురాణ ఇతిహాసమునందలి ఒక ప్రసిద్ధమైన కథను తీసుకుని నృత్య సంగీతములతో వినికిడి చేయుటయే యక్షగాన శైలి. ఇది పద్యగద్యాత్మకమైన పాత్రలు, వేషధారణముతో నటించు ఒక నాటకరూపం. దీనిలో సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయము మొదలైనవి సందర్భానుసారంగా కలిసిమెలిసి ఉంటాయి. యక్షగానం యొక్క పుట్టినిల్లు కర్ణాటక అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో కూడా దీనికి ఆదరణ ఉంది. యక్షగాన కళారూపం క్రీస్తుశకం 13వ శతాబ్దం నాటికే ఎంతో వైభవంగా వెలుగొందిందని పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర గ్రంథంలో చెప్పబడింది. నారాయణ తీర్థులు రచించిన శ్రీకృష్ణ లీలాతరంగిణి యక్షగానమందలి మణిపూస వంటిది. కొందరు ప్రముఖులు రాసిన యక్షగానాలు: పద్మనాయక భూపాలుడు రచించిన సారంగధర చరిత్ర, పిడమర్తి నిమ్మనాథుడు రచించిన నిజలింగ చిక్కయ్య కథ, టేకుమల్ల రంగసాయి రచించిన జానకీ పరిణయము. యక్షగాన సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేసినది డాక్టర్ ఎన్.వి. జోగారావు. తెలంగాణ యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య. వీర తెలంగాణ అనే యక్షగానమును రచించినది సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్ తేజ. జంగం కథలు: తెలంగాణ ప్రాంతంలో ఉండే బుడిగె జంగాలు ఈ కథలను చెబుతుంటారు. బుడిగె వాయిద్యంతో కథలు చెప్పడంతో వారికి బుడిగె జంగాలు అని పేరు వచ్చింది. ఈ బుడిగె వాయిద్యానికి ఇతర పేర్లు: దక్కి, డిక్కి, గమ్మెట. బుడిగె జంగాలు వీరశైవ మతానికి చెందినవారు కావడంతో వారి కథలన్నీ వీరవేశంతో చెబుతుంటారు. కాకతీయుల కాలం నాటికే ఈ జంగం కథలు బహుళ ప్రచారంలో ఉన్నట్లు వినకొండ వల్లభాచార్యుడి క్రీడాభిరామం గ్రంథం ద్వారా తెలుస్తున్నది. శారద కథలు: ఇది ప్రధానంగా వీరముష్టులు, జంగాలు పాడుకునే పాట. వీరు వాయించే తంబురా పేరు శారద. కావున దీనిని శారద కథ అంటారు. ముఖ్యంగా శారద కథలో చారిత్రక, సాంఘిక, పౌరాణిక కథలు గానం చేస్తారు. తెలంగాణలో ప్రచారంలో ఉన్న ప్రసిద్ధ వీరకథలైన సదాశివరెడ్డి కథ, సర్వాయి పాపన్న కథలను అద్భుతంగా పాడి వినిపిస్తారు. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో మరణించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, రేణికుంట రామిరెడ్డి మొదలగు వీరోచిత కృత్యాలను కథలుగా మలిచింది శారద గాయకులే. పిచ్చకుంట్ల కథలు: ఈ కళారూపాన్ని పిచ్చకుంట్లవాళ్లనే జాతివారు ప్రదర్శిస్తారు. వీరు రెడ్లను, యాదవులను యాచించి జీవనం సాగించే శైవమతానికి చెందినవారు. ఈ కళని 3 కళాకారులు ప్రదర్శిస్తారు. వీరిలో కథకుడు తలపాగా ధరించి ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలు, కాళ్లకు గజ్జెలు ధరిస్తాడు. ఈయన పాడుతుంటే మిగిలినవారు కథకుడి గొంతుతో గొంతు కలుపుతారు. వివిధ జాతుల కులగోత్రాలను తెలుపుతూ కథలు చెబుతారు. ఈ కళని గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. వీరు చెప్పే కథలలో ప్రధానమైనది శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర. రెడ్డి కులాన్ని ఆశ్రయించే పిచ్చకుంట్ల గోత్రపఠనంతో పాటు కుంటి మల్లారెడ్డి చరిత్రను వీరు గానం చేస్తారు. ఈ కథలో రెడ్డికుల పుట్టు పూర్వోత్తరాలను గానం చేస్తారు. ప్రతి బృందానికి తమకంటూ ప్రత్యేకమైన దాతల గ్రామాలు ఉంటాయి. వాటిని మిరాషీ గ్రామాలంటారు. ఒకరి మిరాషీ గ్రామాల్లోకి మరొకరు వెళ్లరు. దాసర్లు: వీరు వీరవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ జీవనం కొనసాగిస్తారు. దాసర్లు విష్ణు సంకీర్తనలతో ఇంటింటా భిక్షమడుగుతారు. విప్రవినోదులు: వీరు ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తారు. వీరి వృత్తి విప్రులను యాచించడం. ఇంటింటికి తిరిగి యాచించే సమయంలో విభూతి, విగ్రహాలు, కప్పలు, చిలుకలు మొదలైన వాటిని తమ అరచేతిలో సృష్టించి ఇంద్రజాల, మహేంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు. వీరు తెలంగాణలో కరీంనగర్ జిల్లా మణిక్యాపురంలో ఎక్కువగా ఉండేవారు. గుంటుపల్లి ముత్తురాజు అనే విప్రవినోది గోల్కొండ నవాబుల చివరి కాలంలో ఉన్నట్లు సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల చరిత్ర గ్రంథంలో వివరించాడు. ఇంద్రజాల, మహేంద్రజాల విద్య. తెలంగాణలో విప్రవినోదులు
కాటికాపరులు, సాధనాశూరులు అను 3 తెగలవారు. ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలిసినవారు. చెక్క భజన. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది సభ్యులు తీరిక సమయాలలో ఈ భజన చేస్తుంటారు. చెక్క భజనలో పాటలు పాడుతూ, చెక్కల ద్వారా తాళం వేస్తూ, గజ్జెలు కట్టిన తాళ్లతో నృత్యం చేస్తూ, దేవుని ప్రమిదలను పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రదర్శిస్తారు. ఆసాదులు. తెలంగాణలో ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మలను గ్రామదేవతలుగా పూజిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ పూజలను నిర్వహించే పూజారులను ఆసాదులు అంటారు. దళితులైన మాల, మాదిగలతో పాటు కుమ్మర్లు కూడా ఆసాదులుగా ఉంటారు. ఆసాదులు జవిక, చేడిక తదితర వాయిద్యాలు వాయిస్తారు. యానాది భాగవతం. యానాది భాగవతంనే గరుడాచల భాగవతంగా పిలుస్తారు. యానాది కులస్థులు అత్యంత రమ్యంగా నృత్యం చేస్తూ కథాగానం చేస్తారు. చెంచులక్ష్మి చిత్రకథను యానాది కులస్థులు అత్యంత రమ్యంగా చెబుతారు. మండెచ్చు కళాకారులు. మండెచ్చు కళాకారులు యాదవుల యాచకులు. మండెచ్చు కళాకారుల ప్రధాన వృత్తి కాటమరాజు కథలను చెప్పి గొల్లలను యాచించడమే. మండెచ్చు కళాకారుల దగ్గర కాటమరాజు కథకు సంబంధించిన 100 నుండి 200 వరకు బొమ్మలుంటాయి. ఈ బొమ్మలను చూపిస్తూ మండెచ్చు కళాకారులు కథను చెబుతారు. ఈ బొమ్మలను పెట్టెను జీవస్తంభం పెట్టె అంటారు. రుంజలవారు. తెలంగాణ ప్రాంతంలో విశ్వబ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిపై ఆధారపడిన తెగ రుంజలవారు. రుంజ అనే చర్మవాయిద్యం సహాయంతో కథాగానం చేస్తారు. రుంజలవారు శైవులు కావున శివ ప్రాధాన్యమున్న కథల్ని గానం చేస్తారు. రుంజలవారికి రుద్రమహేశ్వరులు, రుద్రాంగులనే పేర్లు కలవు. పగటి వేషాలు. ప్రజా వినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు రాత్రివేళ మాత్రమే ప్రదర్శింపబడేవి. అలా కాకుండా పగటిపూట ప్రదర్శించడంతో పగటి వేషాలకు పగటి వేషాలు అని పేరు వచ్చింది. పగటి వేషధారులు వారు కేవలం తమ వేషధారణతోనే గాక వారి పాత్రల ద్వారా సంఘంలో ఉండే మూఢనమ్మకాలను, దురాచారాలను వ్యంగ్యంగా, హాస్యధోరణిలో ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరిచేవారు. ఈ పగటి వేషాలను ఒకప్పుడు బహురూపాలుగా పిలిచేవారు. బుడిగె జంగాలకు చెందిన తెగలు పగటి వేషాలను వృత్తిగా స్వీకరించారు. బుడిగె జంగాలు ప్రదర్శించే వేషాలన్నింటిలో అర్ధనారీశ్వర వేషానికి ఎక్కువ ఆదరణ లభించింది. పగటి వేషాల గురించి పేర్కొన్న రచనలు: యాదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం, పోతన భాగవతం, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర. జముకుల కథలు. జముకు ఒక వాయిద్యం పేరు. దీనినే జముడికాని కూడా అంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, అంకాలమ్మ, సారంగధర చరిత్ర కథలను రమ్యంగా గానం చేస్తారు. గొల్లసుద్దులు. గొల్లసుద్దులు చెప్పేవారు ప్రధానంగా గొల్లలనే యాచిస్తారు. యాదవుల చరిత్రకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని గొల్లసుద్దులవారు ప్రచారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చేతిలో ఒక కర్ర పట్టుకుని, భుజాన ఒక గొంగడి వేసుకుని సమాజంలోని మూఢాచారాలను, అన్యాయాలను వ్యంగ్యంగా, ఎత్తిపొడుపు ధోరణిలో ఈ ప్రదర్శన ఇస్తుంటారు. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ప్రజకవి, గాయకుడు అయిన సుద్దాల హనుమంతు ఈ గొల్లసుద్దుల ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. గంగిరెద్దులాట. ఖమ్మం పూజగొల్ల కులానికి చెందిన కళాకారులు ఈ ప్రదర్శనను పండుగల సమయాలలో చేస్తారు. గంగిరెద్దులాటలో ఒక వ్యక్తి గంట వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తాడు. మరో 2 సన్నాయి, డోలు వాయిస్తూ సహకరిస్తారు. గంటె భాగవతులు. గంటె భాగవతుల ప్రదర్శన రాత్రిపూట జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ప్రతి నర్తకుడి చేతిలో ఒక పెద్ద గంటె పట్టుకుని ఉంటాడు. గంటె భాగవతులు గంటెలో నూనె పోసి, వత్తివేసి, దీపం వెలిగించి పాత్రని అభినయించవలసిన సమయంలో ఆ దీపమును తన ముఖం వద్దకు తెచ్చి భావప్రకటన చేస్తారు. ఆ దీపము వెలుగులో ఆ పాత్ర హావభావాలు, ఆంగిక చలనాలు ప్రేక్షకులకు స్పష్టంగా కనబడును. పెద్దమ్మలోళ్ళు. సంచారజాతికి చెందిన మహిళా కళాకారులే పెద్దమ్మలోళ్ళు. అమ్మవారి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని ఒక స్త్రీ డోలును గీరుతూ శబ్దం చేస్తుంది. మరో కళాకారుడు వీరతాటిని పట్టుకుని విసురుతూ ఉంటాడు. నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన విప్లవయోధుడు పండగ సాయన్న వీరగాథను గానం చేస్తూ ప్రదర్శన నిర్వహిస్తారు. బుడబుక్కలు. వీరు సంచార జాతికి చెందినవారు. జోస్యం చెప్పడం, తాయెత్తులు కట్టడం బుడబుక్కలవారి వృత్తి. సాధారణ దినాలలో భిక్షాటన చేస్తారు. కాటిపాపలు. గ్రామాలలో ఎవరైనా చనిపోతే శవయాత్రలో పాల్గొని చనిపోయిన వ్యక్తులను కీర్తించి యాచిస్తారు.
అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా కాటిపాపలు ఇంద్రజాల ప్రదర్శన చేస్తారు. ప్రజలను భయంకపితులను చేసే కళారూపమిది. కాటిపాపల వేషధారణ అతి గంభీరమైనది. వీరు రంగురంగుల దుస్తులను ధరిస్తారు. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా నోటిలోంచి పెద్ద పెద్ద గుండ్లను, పాములను, తేళ్లను తీస్తారు. అదేవిధంగా మేకులను, రూపాయి బిళ్లలను తిని ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తూ యాచిస్తారు. బందారు కళాకారులు. బందారు కళాకారులను పోషించేది పెరిక కులంవారు. బందారు కళాకారులు పెరికజాతి పురాణం, కథ చెబుతారు. బందారు కళాకారులు ఏ విధమైన వాయిద్య పరికరం లేకుండా కథాగానం చేస్తారు. దీనిలో ప్రధాన కథకుడు పాడుతూ కథ చెబుతుంటే మరో ఇద్దరు ఊకొడుతూ సహాయపడతారు. పిట్టల దొర. పిట్టల దొరనే లత్కోరు సాబు, బుడ్డర్ ఖాన్, తుపాకి రాముడు, వెంకట్రాముడు అని పిలుస్తారు. పగటి వేషాల్లో పిట్టల దొర ఒక రకం. కాకీరంగు ప్యాంటుని కాళ్లపైకి మడుచుకుని చిరిగిన కాకీ షర్ట్, తలపై టోపీ, చేతిలో కట్టె తుపాకీ, మెడలో రుమాలు కట్టుకుంటారు. సమాజంలో ఉన్న అవినీతికి హాస్యాన్ని జోడించి ప్రదర్శనలిస్తారు. చోడిగాని కలాపం. చోడిగాని కలాపం కలను దసరా ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తారు. దీనిని ప్రదర్శించు కళాకారుడిని సోలిగాడు అని పిలుస్తారు. సోలిగాడి వేషధారణ హాస్యంగా ఉంటుంది. ముఖం నిండా సున్నపు బొట్టు, బొట్ల మధ్య నల్లచుక్కలు పెట్టుకుని, తలకి నల్లగుడ్డ ధరించి, కాకి ఈకలను కుచ్చిపెట్టి, ఒక చేతిలో వంకర దుడ్డు, మరొక చేతిలో జోలివేసుకుని ఉత్సవాలలో హాస్యాన్ని పూయిస్తారు. తోలుబొమ్మలాట. ఇది సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనే లలిత కళల సమాచారం. ఈ తోలుబొమ్మలాట రామాయణ, మహాభారత గాథలను ప్రదర్శించడానికి ఉద్దేశించింది. ప్రదర్శనకు అనుగుణమైన తోలుబొమ్మలను తెల్లతెరపై వెనుకనుంచి దారంతో సన్నివేశానికి అనుగుణంగా సూత్రధారుడు నాట్యం చేయిస్తాడు. తోలుబొమ్మలాటలో కేతిగాడు, గండోలిగాడు, బంగారక్క ప్రధాన హాస్యపాత్రలు. కోలాట నృత్యం. తెలంగాణలోని రామప్ప దేవాలయంపై గల కుడ్య చిత్రాలలో కోలాట నృత్యం మనకు కనిపిస్తుంది. కోల అంటే కర్ర. కర్రలు వాయిద్యంలా లయబద్ధంగా చేసే నృత్యమే కోలాటం. ఒక్కో కోలాటం జట్టులో 20 నుండి 40 మంది సభ్యులు ఉంటారు. ప్రతి ఆటగాని చేతిలోనూ 2 కోలాటాలుంటాయి. ఈ కోలలు రంగుదారాలతోగాని, గంటలతోగాని అలంకరించబడి ఉంటాయి. ఆటగాళ్లందరూ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. సైకిలు, పంచకట్టుతో, నడుముకు చుట్టిన పటకాలతో వేషధారణ ఉంటుంది. కోలాటంలోని వస్తు వైవిధ్యాన్ని కోపు అంటారు. కోపులో జడకోపు క్లిష్టమైనది, విశిష్టతను కలిగి ఉంటుంది. చిరుతల భజన. గతి భేదాలతో లయ విన్యాసంలో కోలాటానికి, చిరుతల భజనకి దగ్గరి పోలికలుంటాయి. ఆటగాళ్ల చేతుల్లో కోలలకు బదులు చిరుతలుండటం ఈ ఆటలో ప్రత్యేకత. కోలాటంలో 2 చేతులకి పనికల్పించగా, చిరుతల్లో కేవలం ఒక చేతిని మాత్రమే ఉపయోగిస్తారు. చిరుతల భజనలో రాముజననం నుండి పట్టాభిషేకం పర్యంతం రామాయణ కథ చెప్పబడుతుంది. పులివేషం. పులివేషాన్ని దసరా, మొహర్రం పండుగల సందర్భంగా వేస్తారు. మొలకు చిన్న లంగోటా మాత్రమే కట్టుకుని మిగతా శరీరం మీద పసుపు, నలుపు, వార్నిషు రంగులతో పులిచారల్ని చిత్రించుకుంటారు. తోక ఉంటుంది. పులికి ఉండే బలాన్ని, లాఘవాన్ని తెలియజేసే విధంగా పెద్ద పెద్ద గంతులతో నృత్యం చేస్తారు. బాలసంతులవారు. వీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ శైవ సంబంధమైన పాటలను పాడుతూ, జేగంట మోగిస్తూ, పాట అనంతరం శంఖం ఊది ఆ ఇంటివారిని నిద్రనుంచి మేల్కొలిపి వేరొక ఇంటికి వెళుతారు. అలా గ్రామంలోని ఇళ్లన్నీ తిరగడం పూర్తయిన తరువాత ఒక రోజున ప్రత్యేకంగా యాచించి వేరొక గ్రామానికి వెళతారు. దొమ్మరాటలు. దీనిని సర్కస్ అని కూడా అంటారు. దీనిని దొమ్మరివారు ప్రదర్శిస్తారు. వీరు గ్రామాల్లో 4 రోడ్ల కూడళ్లలో ఒక పొడవైన వెదురుగడను పాతి, డోలు వాయిస్తూ వివిధ రకాల విన్యాసాలు చేసి ప్రజలను ఆకర్షిస్తారు. దొమ్మరాటల గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర గ్రంథంలో పేర్కొన్నాడు. డక్కలివారు. డక్కలివారు మాదిగ కులస్థులను మాత్రమే యాచిస్తూ జాంబవ పురాణం అనే కథను గానం చేస్తారు. జాంబవ పురాణంలో మాదిగ కులపుట్టు పూర్వోత్తరాలు వివరిస్తారు. కాకిపడిగెలవారు. కాకిపడిగెలవారు కాకి ధ్వజాన్ని, జెండా మోసుకొని వెళ్లి ముదిరాజ్ కులపుట్టు పూర్వోత్తరాలు గురించి వివరిస్తారు. ముదిరాజ్ కులాన్ని వినోదింపజేసి కేవలం వారినే యాచిస్తారు. పటంవారు. పటంవారు చాకలివారి రజకపురాణానికి సంబంధించిన పటాన్ని ప్రదర్శించి కథను చెప్తారు. రజకపురాణాన్ని
బసవ విజయమని కూడా పిలుస్తారు. ఇందులో రజకుల పుట్టుకను వివరిస్తారు. ఇది రజకకుల మూలపురుషుడైన మడివేలు మాచయ్య కథ. బుడబుక్కలు. వీరు సంచార జాతికి చెందినవారు. చేతిలో డమరుకంతో అంబపలుకు, జగదాంబ పలుకు అంటూ ఇంటింటికి తిరుగుతారు. బుర్రకథ. బుర్రకథను చెప్పేవారిని జంగాలు అంటారు. జంగాలు శివభక్తులు. పూర్వకాలంలో బుర్రకథల ద్వారానే ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేవారు. బుర్రకథా పితామహుడు షేక్ నాజర్. షేక్ నాజర్ బుర్రకథను దేశవ్యాప్తంగా ప్రచారంచేసి పద్మశ్రీ అవార్డు పొందాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అడ్లూరి అయోధ్య రామయ్య రాసిన ప్రముఖ బుర్రకథలు నైజాం విప్లవం మరియు నైజాం ప్రజావిజయం.